ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం త్రేతాయుగంలో శ్రీరాములు వారి చేత చంపబడిన ఒక యక్షిని తాటక కథ. దీన్ని చూపించడమే మా ఈ ప్రయత్నం. మారేడుమిల్లి. నా పేరు వశిష్ఠ. ఒక పుస్తకం వల్ల నా జీవితం మారిపోయింది. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను. రే విశ్వ, ఏంట్రా? వీకెండ్ వస్తుంది కదా, ఏదన్నా ప్లాన్ చేద్దామా? నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు, చెప్పు. ఒక ఊరు గురించి విన్నాను, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మళ్ళీ డార్క్ సీక్రెట్ సారా? అలాంటిదే. సరే సరే, వద్దంటే వినవు కదా. నువ్వు ఆ పనిలో ఉండు. మరి నువ్వేం చేస్తావు? నాకు ఒక చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. రేయ్, సోమవారం లోపు పైసలు కట్టకపో, నిన్ను నీ ఫ్రెండ్ని గోదాట్లో కలిపేస్తా. నా జీవితం ఏంటిలా మారింది? ఏంటిదంతా? నా ఆనందాల కోసం నేను ఎన్నో చేశా. ఇదంతా నా వల్లే జరిగింది. నాకేమైనా పర్లేదు, వాడికి మాత్రం. ఇక్కడే ఉంటుందని చెప్పారే. ఇక్కడ ఇదేనా? సార్, చెప్పండి సార్. నాకు ఈ 3 బుక్స్ కావాలి, మండే ఇస్తా. సార్, ఈ ఒక్క బుక్కే తీసుకోండి. ఇవి 2 బుక్స్ మా రికార్డ్స్లో లేవు. అదేంటి సార్, ఈ 3 బుక్స్ నాకు మీ దగ్గరే దొరికాయి లాస్ట్ ట్రాక్లో. ఇవి చూస్తా ఉంటే పాత లైబ్రరీలా ఉన్నాయి. మరి అతన్నే పిలవండి, మాట్లాడదాం. అతను లేరు సార్, చనిపోయి చాలా కాలం అవుతుంది. అతను ఎలాగో లేరు కదా సార్. ఇవ్వండి సార్ నాకు ఈ బుక్స్. అలా ఇవ్వడం కుదరదు సార్. సార్ ఇవ్వండి సార్. ఎందుకు కుదరదు సార్? ఈ 500 తీసుకొని ఇవ్వండి సార్. వద్దు సార్. కుదురుతుంది సార్, ఇవ్వండి. ఇలా తీసుకున్నట్లు ఎవరికి చెప్పకండి సార్. సరే సార్. రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు అంత సీరియస్గా? ట్రిప్ వెళ్దాం ఉన్నా కదా, దాని గురించే చూస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? మారేడుమిల్లి. మారేడుమిల్లి? మారేడుమిల్లే.
కానీ నువ్వు అనుకున్నది కాదు. ఇంకెక్కడికి తీసుకెళ్తున్నావురా? మారేడుమిల్లికి పశ్చిమాన ఉన్న ప్రాంతానికి. అక్కడే ఉందిరా. ఒక మనీ, మన జీవితాలు మార్చేసే ఒక మనీ. అరే నువ్వు జోక్ చేయదురే. నిజమే. ఈ పుస్తకం చూశాకే నాకు అర్థమైంది. అరే నువ్వు చెప్పేది నిజమైతే మనం పక్కా వెళ్దాం. అనుకున్నంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళడం. నువ్వు చెప్పేది నిజమైతే ఏం పర్లేదు, వెళ్దాం. చెప్పే కదా వెళ్ళొద్దని. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇదేంటి కనీసం ఆ ప్రదేశం గురించి చెప్పరా? సరే చెప్తా విను. ఇంకెన్ని రోజులు పైసలు ఇవ్వకుండా పారిపోతావు? ఏదో ఒక రోజు దొరక్కపోతావా? దొరికినప్పుడు నీ అంతు చూస్తా. ఒక మనీ, మన జీవితాలు మార్చేసే ఒక మనీ. నువ్వు వద్దన్నా కానీ వెళ్తున్నాను. అది నాకు చాలా అవసరం. అది మారేడుమిల్లికి పశ్చిమాన ఉన్న ఒక ప్రాంతం. దట్టమైన అడవి మధ్యలో నిర్మించబడిన ఒక గ్రామం. ఆ ఊరి దారి దిక్కున నీకు 3 ఎత్తైన కొండలు కనిపిస్తాయి. అదే ఆ ఊరికి దిశ. అలా వెళ్తున్న నీకు దారి మధ్యలో ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. ఆ చెట్టును అనుసరిస్తూ వెళ్తే కొండ మార్గానికి చేరుకుంటావు. అక్కడ నీకు జలప్రవాహపు శబ్దం వినిపిస్తుంది. అదే ఆ జలపాతానికి చేరువవుతున్న సంకేతం. అక్కడ నుండి కుడివైపు ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా మనం వెళితే ఆ ప్రదేశానికి చేరుకుంటాము. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక పురాతనమైన చెక్కలతో నిర్మించబడిన ఒక ఇల్లు ఉంటుంది.
ఇంటి ముందు 10 అడుగుల దూరంలో ఒక రాయిని ఉంచారు. ఆ రాయి కింద ఎంతో విలువ కలిగిన ఒక మణి దాచి ఉంచారు. హలో హలో, నేను మాట్లాడుతున్నది జాన్తోనేనా? అవును, చెప్పండి. మారేడుమిల్లి గ్రామ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాం. మారేడుమిల్లి? ఇక్కడ రెస్ట్రిక్టెడ్ జోన్ అయిన మారీచా అనే గ్రామంలో మాకు ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో మీ నెంబర్ని చూసి కాల్ చేస్తున్నాం. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సరే సార్. అస్య రక్తస్య గంధం ధ్యానతం బహువర్షేభ్యః ప్రతీక్షమాణా అస్మి.
ఏమైంది మైసన్? ఎందుకంత ఆందోళనగా ఉన్నావు? నేను ఒక కన్ఫెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫాదర్. నీ పేరు? జాన్. పూర్తి పేరు? జాన్ కెల్విస్. ఒక 5 నిమిషాలు ఆగు, నేనే వచ్చి మాట్లాడతాను. సరే ఫాదర్. ప్రియపుత్ర జాన్. ఫాదర్, చెప్పు మైసన్, నీ పేరేదో చెప్పావు ఇందాక. జాన్ కెల్విస్ ఫాదర్. నీకు ఒక స్నేహితుడు కూడా ఉండాలి కదా? నా స్నేహితుడి గురించి మీకు తెలుసా ఫాదర్? మీరిరువురి గురించి నాకు చాలా బాగా తెలుసు. మా నాన్నగారు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన చివరి శ్వాస వరకు మీరు వస్తారని ఎదురు చూశారు. దేనికోసం ఫాదర్? మీరు వస్తే ఈ విషయం మీకు తెలియజేయమన్నారు. ఏంటి ఫాదర్ అది? అది నిజానికి మీరు ఈ ఆశ్రమంలోనే పెరిగినా మీరు ఇక్కడికి చెందినవారు కాదు. నిజమా ఫాదర్? మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మిమ్మల్ని మారీచా అనే గ్రామం నుంచి తీసుకొని వచ్చామని. ఏంటి ఫాదర్ మీరు అనేది? అవును, నువ్వు అనుకుంటున్నట్టు నీ పేరు జాన్ కెల్విస్ కాదు, నీ పేరు వశిష్ఠ. అసలు ఏం జరిగింది ఫాదర్? 25 సంవత్సరాల క్రితం మీ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. కొన్ని కారణాల వల్ల నిన్ను ఆ ఊరి నుంచి ఈ ఆశ్రమానికి తీసుకొని రావాల్సి వచ్చింది. నిజానికి మీ గ్రామం మారీచా. ఇంతకీ నీ మిత్రుడు ఎక్కడున్నాడు? నేను చెప్పిన కథ వల్లే నా మిత్రుడు ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మా నాన్నగారు చెప్పినట్టే ఆ గ్రామం చాలా ప్రమాదకరం. ఎలా అయినా సరే నీ మిత్రుని నువ్వే కనిపెట్టాలి. సరే ఫాదర్. వశిష్ఠ, నీ మిత్రుడు ఏం చేసినా నీ కోసమే చేస్తాడు. అతనికి నువ్వంటే చాలా ఇష్టమని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అతన్ని కనిపెట్టడం నీ బాధ్యత. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది కాదు. ఈ కథ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని వారి దగ్గర మొదలైంది. పూర్వం యక్షకులకి రాజు అయిన సుకేతుకి తటాక అని పిలువబడే ఒక అందమైన యక్షిని కూతురు ఉంది. తనకి అందంతో పాటు 1000 ఏనుగుల బలముంది. తనకి సుంద అనే భర్త మరియు మాచిరా అనే కొడుకు ఉన్నారు. ఒకరోజు తన భర్త మద్యం మత్తులో అగస్త్య అనే ముని ఇంటికి నిప్పు అంటించి నాశనం చేశాడు. అది చూసిన అగస్త్య కోపంతో రగిలిపోయి తనని సజీవదహనం చేశాడు. తన భర్త చనిపోయాడని విన్న తటాక తన కొడుకుని తీసుకుని అగస్త్యాన్ని చంపడానికి వెళ్ళింది. అప్పటికీ కోపం తగ్గని అగస్త్య తనని చంపటానికి వచ్చిన తటాకాని చూసి ఇంకా కోపంతో రగిలిపోయాడు. ఏం చెయ్యాలో తెలియని అగస్త్య తనని శపించాడు.
నీ అందం మొత్తం పోయి ఒక నరబకాసకురాలిగా మారి అందరినీ చంపుకొని తింటావని, నీ కొడుకు ఒక రాక్షసుడిలా మారిపోవాలని శపించాడు. అప్పట్నుంచి అగస్త్య మీద కోపంతో తనని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలా కాలం మారుతున్న కొద్దీ తన పగ పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అయోధ్యకు రాజు అయిన శ్రీరామచంద్రులు వారు ఇంకా లక్ష్మణ మరియు విశ్వామిత్రుడు గంగా నది దాటుతున్నప్పుడు అవతలి వద్ద నుంచి కొన్ని అరుపులు వినిపించాయి. ఏంటి అని వెళ్లి చూడగా ఒక పెద్ద రాక్షసి అందర్నీ చంపుతుంది. అది చూసిన విశ్వామిత్రుడు, రామ, ఆ రాక్షసిని చంపే. తన పేరు తటాక. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసింది. తనకి బ్రతికే అర్హత లేదు అని శ్రీరాముల వారికి ఆజ్ఞాపించారు. కానీ దానికి శ్రీరాముల వారు నిరాకరించారు. నేను తనని చంపలేను. తను రాక్షసి అయినా తను ఒక స్త్రీ. నేను తనని ఎలా చంపగలను అని శ్రీరాముల వారు చెప్పారు. దానికి విశ్వామిత్రుడు తటాకా చేసిన పాపాల గురించి వివరించాడు. అప్పటికి శ్రీరాముల వారికి ఒక స్త్రీని చంపటం ఇష్టం లేదు. అందుకని తనని చంపకుండా తన శరీరం ముట్టని ముక్కలుగా చేశారు. తన బలం మొత్తం కోల్పోయిన తటాక తనకి మోక్షం కావాలని శ్రీరాముల వారిని అడిగింది. కానీ అప్పటికి అగస్త్య మీద పగతీరని తనకి తన శక్తులు అతనికొక మణిలో బంధించింది. ఆ విధంగా త్రేతాయుగంలో శ్రీరాముల వారి చేత తటాకా చనిపోయింది. అలా కొన్ని యుగాల తరువాత ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న వశిష్ఠ అనే ఒక రాజుకి ఒక ఊహించని ప్రమాదం ఎదురైంది. తన రాజ్యం మీదకి వస్తున్న శత్రువుల్ని ఎలా ఆపాలో తెలియక రాజ్యం మొత్తం తిరుగుతూ గంగానది వద్దకు చేరుకున్నాడు. ఆ రాజుకి గంగానది ఒడ్డు పక్కన ఒక నిర్మానుష్యమైన ప్రదేశం కనిపించింది. ఏమిటి అని వెళ్ళి చూడగా ఒక మణి అత్యంత కాంతితో మెరుస్తుంది. ఆ మణికి ఆకర్షితుడైన ఆ రాజు ఆ మణిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ఋషులు, వేద పండితుల ద్వారా ఆ మణి గురించి, యక్షిని శక్తుల గురించి తెలుసుకున్నాడు. ఒక్కసారిగా ఆ మణి యొక్క శక్తులు తెలుసుకున్న రాజుకి తనని ఎలా అయినా తన వశం చేసుకుని శత్రువుల్ని గెలుద్దామనుకున్నాడు. వెంటనే దేశంలో ఉన్న ఋషులందరినీ పిలిచి మహాయాగం చేసి మళ్ళీ తటాకాన్ని మేలుకొలిపాడు. తటాకా సహాయంతో ఎన్నో యుద్ధాలు గెలిచాడు. దానికి కారణం తటాకాతో చేసుకున్న ఒప్పందమే. ప్రతి 25 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అమాస్య రోజు రాజు కుటుంబీకులు ఎవరో ఒకరు ఆ మణి మీద రక్తదర్పణం చెయ్యాలి. కనీసం ఒక్కసారి కాకుండా తర్వాత కూడా ఇవ్వలేకపోతే అందర్నీ అంతం చేస్తా అని చెప్పింది. ఎప్పటికైనా తటాకా వల్ల ప్రమాదం వస్తుంది అని తెలుసుకున్న రాజు తటాక తన మాట వినడం కోసం, తనని తాను కాపాడుకోవటం కోసం ఒక పుస్తకం రూపొందించాడు. అది తటాకాను బంధించగలదు, మాట వినేలా చెయ్యగలదు. ఆ పుస్తకం చేతిలో ఉన్నంత వరకు అది ఎవరిని ఏమి చెయ్యలేని విధముగా తయారు చేయించాడు. కానీ రాజుకి తెలియని విషయం ఏమిటంటే, తనకి రక్తదర్పణం జరగకపోతే అది తన పాత యక్షిణీ శరీరంలోకి వెళ్ళగలదు అని. దానివల్ల జరిగే ప్రమాదం తెలుసుకోలేకపోయాడు. అలాగే పుస్తకం రోజు కుటుంబీకులకి వారసత్వంగా రాసాగింది. కొంతకాలానికి ఆ శక్తులు ఉపయోగించాల్సిన అవసరం వారికి రాలేకపోయింది. తనని పుస్తకంలో బంధించేశారు. కానీ రాజు కుటుంబీకులు అందరూ ఆస్తి గొడవల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక వారసత్వం మాత్రం మిగిలే ఉంది. మారేడు మల్లికి పశ్చిమాన ఉన్న మారీచా అనే గ్రామంలో ఉన్నారు. 1935లో బ్రిటిషు వాళ్ళు తమ ఊరిని అంతం చేశారు అని గ్రహించిన ఊరు పెద్ద ఆ రాజు వారసత్వం ఏం చెయ్యాలో తెలియక తనకు తరతరాలుగా వస్తున్న ఆ పుస్తకం తీసుకువెళ్లి ఊరు పొలిమెరలో ఉన్న ఒక ప్రదేశంలో రక్తదర్పణం చేసి మళ్లీ తటాకను మేలుకొలిపాడు. తరువాత ఊరికి ప్రమాదం కలిగించాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోసాగారు. అలా 1985లో ఒక్కసారి రక్తదర్పణం జరగలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఊరి పెద్ద అనారోగ్యంతో చనిపోయారు.
రక్తదర్పణం చెయ్యాల్సిన తన కొడుకు ఆ రోజు తన భార్య, కొడుకు వశిష్ఠాన్ని తీసుకుని భయంతో ఊరి నుంచి కనిపించకుండా పారిపోయారు. దాని తరువాత ఊరు మొత్తం ఒక తెలియని వ్యాధితో చనిపోయారు. కానీ ఈసారి వచ్చే తారీఖు 5/11/2010 అమావాస్య రోజు ఇవ్వలేకపోతే ఆ ప్రమాదాన్ని ఊహించుకోలేం. ఎలా అయినా తనని అంతం చేయాలి. ఆ ఊరి పెద్ద మనిషి మనవడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని అనుకుంటున్నాను. అతను మాత్రం తనని ఆపగలడు. అతని పేరు వశిష్ఠ. ఈ పుస్తకాన్ని రాస్తున్న నాకు తెలుసు నేను చనిపోతానని. కానీ తనని ఎలా అయినా బంధించాలి. వశిష్ఠ నా వల్లే జరిగింది ఇదంతా. నువ్వు మొదలుపెట్టిందాన్ని నేను పూర్తి చేస్తా. నా కోసమే కదా చూస్తున్నావు. నా రక్తమే కదా నీకు కావాల్సింది. కానీ రాజుకి తెలియని విషయం ఏమిటంటే తనకి రక్తదర్పణం జరగకపోతే అది తన పాత యక్షిణి శరీరంలోకి వెళ్ళగలదు అని. ఆ పుస్తకం చేతిలో ఉన్నంత వరకు అది ఎవరిని ఏమి చెయ్యలేని విధముగా తయారు చేయించాడు. నన్ను అంతం చెయ్యాలని అనుకుంటున్నావా? నన్ను ఎవరు అంతం చెయ్యలేరు. ఇది నేనొక్కనే చేయగలనా? ఒకవేళ చెయ్యలేకపోతే? ఓ వీరా, ఓ వీరా, ఎవరూ లేరని చింతిస్తున్నావా? నీకు తోడుగా నేనున్నాను. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనుక నేనున్నాను.
ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ధర్మం కోసం తనని చంపేశారు. ఈ కలియుగంలో ధర్మం కోసం పోరాడుతున్న నీకు నేను సహాయం చేస్తా. ఆ రాముల వారు మొదలుపెట్టిన కార్యాన్ని నేను నీ ద్వారా పూర్తి చేస్తా. మిత్రమా, నేను నీకు మాటిచ్చాను, నేను నీతోనే ఉంటాను. అసలు ఈ మనీ ఈ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? ఈ మనున్నంత వరకు ఎవరికేమి కాదు కదా. అసలు ఇంతకేం జరిగింది? నా వల్లే నిన్ను కోల్పోయాను. సారీరా. ఇంతటితో తాటక కథ ముగిసిందనుకుంటున్నాను. కథ అయిపోయింది అనుకున్నావా? ఇప్పుడు మొదలైంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారికి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించారు తాతకాని చంపమని. ఈ యుగంలో విశ్వ తన మిత్రుడికి సహాయపడ్డాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఈ చిరంజీవి ఉంటాడు. రే విశ్వ, చిన్నప్పటి నుంచి నిన్ను విశ్వ విశ్వ అనే పిలుస్తున్నాను. ఇంతకీ నీ పూర్తి పేరేంటి? విశ్వామిత్ర.